Good evening, one and all. Today we are going to discuss about a resource of Indian history. A resource of Indian history. ఈరోజు మనం భారతదేశ చరిత్రకు ఆధారాల గురించి తెలుసుకుంటున్నాం. భారతదేశ చరిత్రకు ఆధారాలు. సో చరిత్ర అధ్యయనం చేయాలి అంటే దానికి ఆధారాలు ఖచ్చితంగా కావాలి. అది భారతదేశ చరిత్ర కావచ్చు, లేకపోతే ఇంకే వేరే దేశ చరిత్ర అయినా కావచ్చు, ప్రపంచ చరిత్ర అయినా కావచ్చు. సో మరి భారతదేశ చరిత్ర అధ్యయనం చేయడానికి మనకున్న ఆధారాలను మనం ఒక్కసారి చూస్తే, భారతదేశ చరిత్రకు ఆధారాలు పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు. Indian history has two types of resources. One is archaeological resource and second one is literary resources. The first one is archaeological resources and second one is literary resources. So these two types of resources have Indian history or world history, or you take any country history, have two types of resources. So today we are going to discuss resource of Indian history. మరి భారతదేశ చరిత్రకి మనకు రెండు రకాల వనరులు, ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. మనం భారతదేశ చరిత్రకి పురావస్తు ఆధారాలను మనం ఒక్కసారి చూస్తే, అందులో మనం పురావస్తు ఆధారాలని మూడు రకాలుగా విభజించవచ్చు. పురావస్తు ఆధారాలని మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది భౌతిక అవశేషాలు, ఫిజికల్ మాన్యుమెంట్స్. ఫిజికల్ మాన్యుమెంట్స్ లేదా కట్టడాలు. భారతదేశ చరిత్రకి పురావస్తు ఆధారాలని మనం మూడు రకాలుగా విభజించవచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ మాన్యుమెంట్స్ ఆర్ భౌతిక అవశేషాలు లేదా కట్టడాలు. రెండవది వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు. మూడవది వచ్చేసి కాయిన్స్ అంటే నాణ్యాలు. ఈ మూడు రకాల అంటే పురావస్తు ఆధారాలు మళ్ళీ మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి మాన్యుమెంట్స్ అని చెప్పుకుంటున్నాం. ఏంటి మాన్యుమెంట్స్? మనం ఒక్కసారి మాన్యుమెంట్స్ ఏందో చూస్తే, అంటే కట్టడాలు అంటే ప్రాచీన కాలం నుండి మనకు వివిధ రాజులు నిర్మించిన కట్టడాలు మనకు చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తాయి. అంటే ప్రాచీన కాలం నుండి రాజులు చే నిర్మించబడ్డ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు పురావస్తు ఆధారాలుగా మనకు ఉపకరిస్తాయి, చరిత్ర అధ్యయనానికి ఉపయోగపడతాయి. అంటే భారతదేశ చరిత్రలో ప్రాచీన కాలము అని అంటే దాదాపుగా
క్రీస్తు పూర్వము లేదా బిఫోర్ కామన్ ఎరా ఓ 2300 సంవత్సరాల నుండి మనకు ఈ పురావస్తు ఆధారాలు కనిపిస్తాయి. మనకు సింధు నాగరికతని తీసుకుంటే సింధు నాగరికతలో అనేక పురావస్తు ఆధారాలు మనకు లభిస్తాయి. సో పురావస్తు ఆధారాలొచ్చే మనం అధ్యయనం చేయొచ్చు. అంటే సింధు నాగరికత నుండి ప్రారంభమైన పురావస్తు ఆధారాలు, ఆ తర్వాత వేదకాలం నాటివి, తర్వాత ఆర్యాంక వంశము, తర్వాత మౌర్య వంశము, గుప్త వంశము, తర్వాత హర్షవర్ధనుడి కాలము, తర్వాత రాజపుత్రులు, ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత మొఘల్ చక్రవర్తులు, తర్వాత బ్రిటిష్ చక్రవర్తులు, బ్రిటిష్ కాలం. అంటే వీరి కాలంలో నిర్మించబడ్డ కట్టడాలు, అలాగే త్రవ్వించబడ్డ ప్రాజెక్టులు, ఈ తదితర అంశాలు, అంటే ఇవి ఫిజికల్ మాన్యుమెంట్స్ కింద లేదా భౌతిక అవశేషాల కింద మనం తీసుకోవచ్చు. సో మొహంజోదారో, హరప్ప, లోథల్, కాలిబంగన్, తర్వాత ఇవి మనకు సింధు నాగరికత అవశేషాలుగా, సింధు నాగరికతలు ఇవే కాకుండా అనేక మట్టి పాత్రలు, తర్వాత విగ్రహాలు, ముద్రికలు చాలా లభించడం జరిగినాయి. ఇవన్నీ మనకు భౌతిక అవశేషాలుగా కింద మనం చెప్పుకోవచ్చు. అవే కాకుండా ఇంకా మౌర్యుల కాలంలో నిర్మించబడ్డ వివిధ కట్టడాలు, తర్వాత గుప్తుల కాలంలో నిర్మించబడ్డ దేవాలయాలు కానీ, ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డ దేవాలయాలు కానీ, మౌర్యుల కాలంలో నిర్మించబడ్డ బౌద్ధ స్తూపాలు కానీ, అంటే మనకు దాదాపు అశోకుడి కాలంలోనే అనేక బౌద్ధ స్తూపాలను నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇవి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కుతుబ్-మినార్ కానీ, తర్వాత మసీదులు కానీ, తర్వాత మొఘళ్ళ కాలంలో నిర్మించబడ్డ అనేక మసీదులు, కట్టడాలు, తాజ్మహల్, తదితర ఎర్రకోట, తదితర అంశాలు మనకు చరిత్ర అధ్యయనానికి మనకు పురావస్తు ఆధారాల్లో ఒకటైన భౌతిక అవశేషాలు ఉపకరిస్తాయి. అంటే ఈ విధంగా భౌతిక అవశేషాలలో మనకు చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తుంది. తర్వాత మరొకటి శాసనాలు. ముందు శాసనం అనే మాటకు అర్థం తెలుసుకుందాం. శాసనము అని అంటే ఆర్డర్, ఆజ్ఞ. శాసనము అని అంటే ఆర్డర్ లేదా ఆజ్ఞ. అంటే రాజు తన రాజ్య పరిధిలో రాజ్య సరిహద్దులని నిర్ణయిస్తూ కానీ, లేకపోతే తను సాధించిన విజయాలను శృతిస్తూ కానీ, లేకపోతే అతడు నిర్మించిన దేవాలయాల గురించి కానీ, లేకపోతే ఆయన చేపట్టిన సంస్కరణల గురించి కానీ, రాజకుటుంబాన్ని శృతిస్తూ కానీ, లేకపోతే అతను సాధించిన విజయాల గురించి కానీ, లేకపోతే అతను చేపట్టిన రిఫార్మ్స్, ఇన్స్క్రిప్షన్స్ ఫర్ రిఫార్మ్స్ అండ్ కాంక్వర్డ్స్. అంటే శాసనాలని ఎందుకు వేస్తారు రాజు? శాసనాలని రాజ్య సరిహద్దులను నిర్ణయిస్తూ కానీ, ఆ రాజ్యంలో రాజు యొక్క పరిపాలనా విధానాలను తెలియజేస్తూ కానీ, అతడు రాజ్యంలో చేపట్టే సంస్కరణల గురించి కానీ, లేదా అతడు సాధించిన విజయాల గురించి కానీ తెలియజేస్తూ రాతి పలక పైన కానీ, రాగి పలక పైన కానీ, ఐరన్ ప్లేటు పైన, ఐరన్ పలకల పైన, లేదా మిశ్రమ లోహాలతో తయారు చేసిన ప్లేట్ల పైన. అంటే శాసనాలని రాతి అంటే స్టోన్ లేదా రాక్
ఆర్ కాపర్, ఐరన్, ఈ తదితర ప్లేట్ల పైన, శిలాఫలకాల పైన చెక్కడం జరిగింది. ఉదాహరణకి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మనకు శాసనాలను గురించి వేసిన రాసు అశోకుడి కాలంలో ప్రారంభమైనట్టుగా తెలుస్తాయి. అతను 7 స్తంభ శాసనాలను, తర్వాత 14 శిలాశాసనాలను వేసినట్లుగా మనకు కనపడుతుంది. అయితే ప్రపంచ చరిత్రలో శాసనాలని ముందుగా వేసిన వాడు అమురాబి అనే చక్రవర్తి వేసినట్టుగా తెలుస్తుంది. మరి భారతదేశ చరిత్రలో శాసనాలని మనకు అశోకుడి కాలంలో ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అశోకుడి శాసనాలని అనువాదించి చదివిన మొదటి వ్యక్తి జేమ్స్ ఫ్రెండ్సెఫ్ అనే వ్యక్తి అశోకుడి శాసనాలని చదవడం జరిగింది. అశోకుడి కాలం తర్వాత ఇంకా చాలామంది చక్రవర్తులు శాసనాలు వేయడం జరిగింది. గుప్తులు కానీ, తర్వాత హర్షవర్ధనుడు, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది శాసనాలని వేసినట్లుగా తెలుసు. మరి ఈ శాసనాల ద్వారా కూడా చరిత్రని అధ్యయనం చేయవచ్చు. అంటే ఉదాహరణకి అశోకుడు సంబంధించిన 13వ శిలాశాసనం ఏదైతే ఉందో అది కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. అంటే కళింగ యొక్క యుద్ధంలో జరిగిన ఆర్థిక ప్రాణ నష్టాల గురించి అశోకుడు ఒక శాసనంలో ప్రస్తావించుకుంటాడు. అలాగే అశోకుడు లుంబిని వనాన్ని సందర్శించినప్పుడు, అంటే బుద్ధుడు జన్మించిన ప్రదేశాన్ని సందర్శించి ఆ గ్రామానికి ట్యాక్సెస్ నుంచి మినహాయింపు ఇస్తూ ఒక శాసనం, రొమిందై శాసనాన్ని, అంటే ఆ రొమిందై శాసనం ఏంటి అంటే ఆ రోజుల్లో ట్యాక్సెస్ మినహాయింపు గురించి, తర్వాత మస్కీ శాసనం, ఎర్రగుడి శాసనం, ఈ తదితర శాసనాలు ఆ రోజుల్లో ఉండే స్థితిగతులని, రాజు యొక్క సంస్కరణల్ని, రాజు సాధించిన విజయాలని తెలుపుతుంది. అంటే ఈ విధంగా, అంటే శాసనాలని ద్వారా కూడా మనం చరిత్రని అధ్యయనం చేయవచ్చు. అంటే చరిత్ర అధ్యయనానికి శాసనాలు చాలా మంచిగా ఉపకరిస్తాయి అనేది మనకు తెలుస్తున్న అంశం. సో మరొక అంశం వచ్చేసి నాణ్యాలు, కాయిన్స్. కాయిన్స్లో ముందు పంచుడు మార్క్ కాయిన్స్ ఉంటాయి. పంచుడు మార్క్ కాయిన్స్ అంటే ఒక ఆకారం లేకుండా ఇరెగ్యులర్గా ఒక హోల్తోని ఉన్న కాయిన్స్ని పంచుడు మార్క్ కాయిన్స్ అంటారు. ఆ తర్వాత యాక్చువల్గా భారతదేశంలో నాణ్యాల యొక్క ప్రస్తావన, నాణ్యాలను ప్రవేశపెట్టినట్టుగా మనకు ఇండో గ్రీకుల కాలం నుండి తెలుస్తుంది. అంతకుముందు కూడా మనకు వేద కాలంలో అక్కడ కూడా మనకు కర్షపన అని, తర్వాత శతమానం అని నాణ్యాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే నాణ్యాల ద్వారా చరిత్రని అధ్యయనం చేయవచ్చు. నాణ్యాన్ని ముద్రించేటప్పుడు వివిధ చక్రవర్తులు, ఆ చక్రవర్తులకు ఉన్న బిరుదులని కానీ, లేకపోతే అతని గురించి కానీ ఆ నాణ్యాల పైన ముద్రించినట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకి సముద్రగుప్తుడు వేయించిన కాయిన్స్ ఏవైతున్నాయో, గండ్రగొడ్డలి, విల్లుకాడు, వైనికుడు, అంటే ఈ తదితర నాణ్యాల గురించి, అంటే నాణ్యాలను మనం చూసినప్పుడు ఇవి ఫలానా రాజుకు సంబంధించినవి, ఫలానా కాలానికి సంబంధించినవి అని చెప్పవచ్చు. అంటే కాయిన్స్లలో గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, తర్వాత కాపర్ కాయిన్స్ అండ్ మిక్స్డ్ మెటల్స్, మిశ్రమ లోహాలతో తయారు చేసిన కాయిన్స్ కూడా లభిస్తాయి. ఉదాహరణకి భారతదేశ చక్రవర్తి మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ను చూస్తే అతని కాలంలో రాగి నాణ్యాల ముద్రణ విచ్చలవిడిగా పెరిగిపోయిందని కూడా మనకు తెలుసు. సో అంటే ఈ విధంగా అందుకని నాణ్యాల ముద్రణ రాజు అని కూడా అంటారు. అంటే నాణ్యాల ద్వారా కూడా మనం చరిత్రని అధ్యయనము చేయవచ్చు. సో చరిత్ర అధ్యయనానికి భౌతిక అవశేషాలు, శాసనాలు, తర్వాత నాణ్యాలు, ఇవన్నీ మనకు పురావస్తు ఆధారాల కింద మనం ట్రీట్ చేయవచ్చు. మరొక అంశము
చరిత్ర అధ్యయనానికి, భారతదేశ చరిత్ర అధ్యయనానికి మరొక అంశం ఏంటి అని అంటే లిఖితపూర్వకమైన ఆధారాలు. వీటికి సాహిత్యపూర్వకమైన ఆధారాలని, లిఖితపూర్వకమైన ఆధారాలని అంటారు. అంటే ఇందులో లిఖితపూర్వకమైన ఆధారాలలో మళ్ళీ మనం రెండు రకాలుగా చూడొచ్చు. ప్రైమరీ సోర్స్ అండ్ సెకండరీ సోర్స్. ప్రైమరీ సోర్స్ అంటే ఆ రాజు యొక్క సమకాలీన వ్యక్తులు చేసిన రచనల్ని మనం ప్రైమరీ సోర్స్ అంటాం. ఉదాహరణకి మౌర్య చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్న మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న రాజు మౌర్య చంద్రగుప్తుని రాజు ఆస్థానంలో ఉన్న మెగస్తానిస్ రచించిన ఇండికా మనకు ప్రైమరీ రిసోర్స్ అయితే, ప్రాథమిక ఆధారం అయితే, ఆ మెగస్తానిస్ యొక్క పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని రాసినవి మనకు సెకండరీ రిసోర్స్ అవుతాయి. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం మనకు ప్రైమరీ రిసోర్స్ అయితే, అంటే ఆ రాజు అతని సమకాలికులొచ్చే రాయబడ్డ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాజు కాలంలో అతని సమకాలికులొచ్చే రాయబడ్డ గ్రంథాలని మనం ఏమంటామంటే ప్రైమరీ రిసోర్స్ అంటాం. ఆ గ్రంథాలని ఆధారంగా చేసుకునే తర్వాతి కాలంలో రాయబడ్డ గ్రంథాలని మనం సెకండరీ రిసోర్స్ అంటాం. సో ఇవి ఈ 2 టైప్సే కాకుండా మనకు మేజర్గా సాహిత్యపరమైన ఆధారాలలో ఒకటి దేశీయ, మరొకటి విదేశీయ. మరి దేశీయ దాంట్లో మనకు మళ్ళా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మతపరమైనవి, మరొకటి లౌకికపరమైనవి చెప్పుకోవచ్చు. లిఖితపూర్వకమైన ఆధారాలనే 2 రకాలుగా. చరిత్ర అధ్యయనానికి ఆధారాలు 2 రకాలైతే అందులో పురావస్తు ఆధారాలు, సాహిత్యపరమైన ఆధారాలు. ఈ సాహిత్యపరమైన ఆధారాలను మనం 2 రకాలుగా విభజిస్తే ఒకటి దేశీయ, మరొకటి విదేశీయ. మళ్ళీ దేశీయ ఆధారాలని మతపరమైన మరియు మతేతరమైన, రిలీజియస్, మతపరమైన ఆధారాలు కొన్ని ఉన్నాయి, మతేతరమైన ఆధారాలు కొన్ని ఉన్నాయి. ఇక మతపరమైన ఆధారాలను మళ్ళీ విభజించవచ్చు. హిందూ మతపరమైనవి, బౌద్ధ మతపరమైనవి, తర్వాత జైన మతపరమైనవి, క్రిస్టియన్, ఇస్లాం, ఇవన్నీ మనకు మేజర్గా కనిపించే ఆధారం. మతపరమైన ఆధారాల్లో మనకు పుష్కలంగా లభించేవి. భారతదేశ చరిత్ర అధ్యయనానికి మతపరమైన ఆధారాలు మనం చూస్తే ముఖ్యంగా మేజర్గా మనం 3 రకాలుగా విభజించవచ్చు. హిందూ మత గ్రంథాలను ఆధారంగా చేసుకొని, అంటే వైదిక మత గ్రంథాలను ఆధారంగా చేసుకొని, అంటే వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, స్మృతులు కావచ్చు. ఇందులో కొన్ని చారిత్రక అంశాలు ఉన్నాయి. ఆ చారిత్రక అంశాలను మనం తీసుకొని చరిత్ర అధ్యయనం చేయవచ్చు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటి ఏంటి అంటే, మతం పరమైన గ్రంథాలు మొత్తం చారిత్రకమైనవి కావు. అందులో కొన్ని చారిత్రక పరమైనవి కొన్ని అంశాలు ఉన్నాయి తప్ప ఇవి మొత్తం చారిత్రకంగా అంగీకరించలేము. ఇది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే సాహిత్యపరమైన ఆధారాలలో మతపరమైనవి కొన్ని, మతపరమైనవి మొత్తం చారిత్రకంగా అంగీకరించలేము. కానీ కొన్ని చారిత్రకమైన అంశాలు ఉన్నాయి కనుక వాటిని చారిత్రకంగా మనము తీసుకోవచ్చు. సో ఈ విధంగా మతపరమైన దాంట్లో ఉదాహరణకి హిందూ మత గ్రంథాలకు సంబంధించిన పురాణాలు కావచ్చు, తర్వాత వేదాలు కావచ్చు, తర్వాత ఇతిహాసాలు కావచ్చు, స్మృతులు కావచ్చు, ఇవన్నీ మనకు హిందూ మత గ్రంథాల కింద, అంటే చారిత్రకంగా ఎంతో కొంత మనకు ఉపకరిస్తున్నాయి చరిత్రను అధ్యయనం చేయడానికి. తర్వాత మరొకటి బౌద్ధ గ్రంథాలు వచ్చేసే త్రిపీఠకాలు కూడా మనకు భారతదేశ చరిత్రని అధ్యయనం చేయడానికి ఉపకరిస్తాయి. ఈ త్రిపీఠకాలు అనేటివి మొత్తం చారిత్రకాత్మకమైనవి. తర్వాత జైన మతానికి సంబంధించిన 12 అంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనం చరిత్ర అధ్యయనం చేయడానికి పనికొస్తాయి. సో ఈ విధంగా మతపరమైన గ్రంథాలు కూడా చరిత్రకు ఎంతో కొంత, చరిత్ర అధ్యయనానికి ఎంతో కొంత ఉపకరిస్తున్నాయి అనే దాంట్లో ఎలాంటి
సందేహం లేదు. తర్వాత దేశంలో ఉన్న అంటే భారతదేశంలో అంటే దేశీయ ఆధారాలలో మతపరమైనవి మతేతరమైనవి అంటే మతేతరమైనవి ఏంటంటే భారతదేశ చరిత్రని అధ్యయనం చేయడానికి మతేతరమైన గ్రంథాలు ఉదాహరణకి భారతదేశ చరిత్రని మనం చూస్తే మౌర్య చంద్రగుప్తుడి ఆస్థానంలోని చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం అనేది మతేతరమైనది, అంటే అది లౌకికపరమైన సాహిత్యం. అర్థశాస్త్రం అంటే ఇట్ ఈస్ నాట్ ఎకనామిక్స్, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ సైన్స్. అంటే ఈ అర్థశాస్త్రం డిస్క్రైబ్స్ అబౌట్ పాలిటీ, అడ్మినిస్ట్రేషన్. సో అంటే ఇది మనకు మతపరమైన గ్రంథం కాదు. ఇది అంటే ఇట్లా మన దేశంలో ఉండే వ్యక్తులు ఆ సమకాలీన వ్యక్తులు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో మనకు ఉదాహరణకి భారతదేశ చరిత్రని చారిత్రకంగా చూస్తే 11వ 12వ శతాబ్దంలో కాశ్మీర్ రాజుల చరిత్ర అని మనకు రాసినట్లుగా రాజతరంగిణి అనే ఒక గ్రంథం అదే మొట్టమొదటి చారిత్రక గ్రంథంగా చెప్పబడుతుంది. దీన్ని కల్హణుడు అనే వ్యక్తి రాయడం జరిగింది. అది కాశ్మీర్ రాజుల చరిత్ర. తర్వాత బిరహనుడు అనేవాడు విక్రమాంకదేవ చరిత్ర కూడా రాసినట్టు కనపడుతుంటాడు. తర్వాత చాలా మంది గుప్తుల కాలంలో కానీ తర్వాత హర్షవర్ధనుడి కాలంలో కానీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొఘళ్ళ కాలంలో చాలామంది అంటే మతేతరమైన సాహిత్యాన్ని రాయడం జరిగింది. అంటే మతేతరమైన సాహిత్యం ద్వారా కూడా మనం కొన్ని మతేతరమైన సాహిత్యం ద్వారా కొన్ని మనం తెలుసుకోవచ్చు. తర్వాత విదేశీ సాహిత్యం కూడా చాలా ప్రధానమైనవి. ఇందులో అంటే భారతదేశానికి విచ్చేసి భారతదేశంలో ఉండి భారతదేశంలో ఉన్న రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులని చూసి రచించిన పుస్తకాలు ఉన్నాయి. అందులో మనకు అతి ప్రాచీనమైన పుస్తకాలలో ప్రాచీన కాలంలో మెగస్తానిస్ రచించిన ఇండికా, ఇది విదేశీ గ్రంథం. తర్వాత టాల్మీ రచించిన జాగ్రఫీ కావచ్చు. తర్వాత ఒక అనామక యాత్రికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ. ఇతను ఎవరో అనామక నావికుడు, సైలర్, జర్నీ చేస్తూ భారతదేశానికి వస్తూ తన భారతదేశంలో చాలా అంశాలని ఎర్ర సముద్రం గుండా వస్తూ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ అనే ఒక పుస్తకం, అంటే అది యాక్చువల్గా పుస్తకం కాదు, అతని డైరీ దినచర్య. అది కూడా మనకు విదేశీ ఆధారాల్లో చూపించవచ్చు. ఇక గ్రీకు రోమన్ రచనలు చాలా ఉన్నాయి. ప్రాచీన కాలంలో మెగస్తానిస్ రచించిన లేదా ఒక అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ కావచ్చు, తర్వాత టాల్మీ రచించిన జాగ్రఫీ కావచ్చు, మార్కోపోలో రచించిన నాయాత్రలు కావచ్చు, ట్రావెల్స్. తర్వాత పాహియన్ రచించిన ద హిస్టరీ ఆఫ్ ఈస్టర్న్ బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అనే పుస్తకం కావచ్చు. తర్వాత గుయాన్ సాంగ్ రచనలు సిఈటి కావచ్చు, ఆల్బెరూనీ రచనలు కావచ్చు, తారిక్ ఏ హింద్. తర్వాత మేనహౌస్ సిరాజ్ తబకత్ ఏ నసీరి. ఇవే కాకుండా నికోలో డి కంటి, తర్వాత డొమింగో ఫీస్, అబ్దుల్ రజాక్ మొదలైన చాలామంది, టాబెర్నియర్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది, జేమ్స్ ప్రిన్సిప్ కానీ తదితర వ్యక్తులు మనకు భారతదేశ చరిత్రని ఉపకరించే పుస్తకాలని, అంటే వారు ఆయా కాలాలలో భారతదేశంలోకి వచ్చి వాళ్ళు చూసినవి విన్నవి గ్రంథస్థం చేయడం జరిగింది. సో అంటే విదేశీ ఆధారాలు కూడా దానికన్నా ముందు మనకు అలెగ్జాండర్ వెంబడి వచ్చిన
ప్లూటార్క్, ప్లినీలు వీళ్ళంతా ఆ, మనకు ఆ కాలంలో కొన్ని పుస్తకాలని మన భారతదేశంలో దండయాత్ర గురించి రాయడం జరిగింది. అంటే ఇవి కూడా మనకు విదేశీ ఆధారాల కింద చెప్పుకోవచ్చు. సో అంటే ఈ విధంగా అంటే ఏ దేశ చరిత్రకైనా మనకు రెండు రకాల ఆధారాలు కనిపిస్తాయి చరిత్ర అధ్యయనం చేయడానికి. మరి భారతదేశ చరిత్ర అధ్యయనం చేయడానికి పురావస్తు ఆధారాలు, సాహిత్యపరమైన ఆధారాలు, పురావస్తు ఆధారాలలో భౌతిక అవశేషాలు, శాసనాలు, నాణ్యాలు, సాహిత్య ఆధారాలలో దేశీయ, విదేశీయ, దేశీయ ఆధారాలలో మళ్ళీ మతపరమైనవి, మతేతరమైనవి, అలాగే తర్వాత విదేశీ ఆధారాలు. సో ఈ విధంగా భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు పుష్కలంగా అంటే ప్రాచీన భారతీయులు చరిత్రపై అంత ఆసక్తి కనబరచకపోయినప్పటికీ ఎక్కువ శాతం భారతదేశంలో ప్రాచీన కాలాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ శాతం మత గ్రంథాలపైన ఆసక్తి కనబరిచి చారిత్రక గ్రంథాలపైన ఆసక్తి లేదు అని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ మత గ్రంథాలలో చరిత్ర లేదా అని అంటే ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు మనకు మత గ్రంథాలలో కనపడతాయి. సో కాబట్టి వాటిని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఈ విధంగా భారతదేశ చరిత్ర అధ్యయనం చేయడానికి మనకు ఆధారాలు లభిస్తున్నాయి. రేపు భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మరి భౌగోళిక పరిస్థితులు భారతదేశ చరిత్రని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, తదితర అంశాలని అంటే ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు చాలా విధంగా ప్రభావితం చేస్తాయి. ఏ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు సుసంపన్నంగా ఉంటాయో ఆ దేశ చరిత్ర కూడా సుసంపన్నంగా, దేశ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉంటాయని చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. మరి భారతదేశ చరిత్ర భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకసారి రేపు చాలా సుదీర్ఘంగా చర్చ చేద్దాం. మరి చరిత్ర అధ్యయనానికి మనకు ఆధారాలు మనకు కొన్ని అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది.